ఇక తిరుమల శ్రీవారి ప్రసాదంపై ఏపీ సీఎం చంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాము. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుమల లడ్డు కూడా. ఇక తిరుమల స్వామివారి ప్రసాద వివాదంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. టీడీపీ, వైసీపీ నీచ రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. తిరుమల పవిత్రతకు, ప్రతిష్టతకు భంగం కలిగించేలా ఉన్నాయన్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వెంకటేశ్వరుడికే మచ్చ తెచ్చేలా ఉన్నాయని తెలిపారు. బాబు ఆరోపణల్లో రాజకీయ కోణం లేకుంటే, బాబు వ్యాఖ్యల్లో నిజం ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేసి విచారణ జరపాలన్నారు. సీబీఐతో విచారణ జరిపి మహాపాపానికి, ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాలన్నారు వైఎస్ షర్మిల.